టాలీవుడ్ లో ఈ వారం లెక్కే మారిపోయింది. సాంగ్ షూటింగ్ తో రామ్ చరణ్ 40 కోట్ల సెట్ లో ప్రభాస్ ఫుల్ బిజీ అయ్యారు. పవన్ కళ్యాణ్ మూవీ హరిహర వీరమల్లు టీమ్ స్ట్రాంగ్ స్టేట్మెంట్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ లో ఉత్సాహం పెరిగింది. ఎన్టీఆర్ బన్నీ కొత్త ప్రాజెక్టుల తాలూకు అప్డేట్స్ తో ఈ వీక్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చినట్టు అవుతోంది. మొత్తానికి సీన్ మారింది. ట్రిపుల్ తర్వాత చరణ్ చేస్తున్న కొత్త సినిమా షూటింగ్ స్పీడ్ అందుకుంది. న్యూజిలాండ్ లో ఖైరాతో చెర్రీ చేయాల్సిన సాంగ్ షూటింగ్ కి ముందే 2 కోట్ల కష్టాన్ని తెచ్చిపెట్టిందని తెలుస్తోంది. 15 కోట్ల భారీ సెట్ తో న్యూజిలాండ్ లో ఓ సాంగ్ ని తెరకెక్కిస్తున్న శంకర్ టీమ్ కి వీసాలు టైం కి రాకపోవడం, ఆలోపే టికెట్లు కొనేయడంతో 2 కోట్ల నష్టం వచ్చిందని ప్రచారం జరిగింది. ఏదేమైనా ఈ పాట తెరకెక్కించేందుకు చెర్రీ ఖైరాతో పాటు బిజీ అయ్యాడు శంకర్. ఇక పుష్ప 2 విషయంలో కూడా ఫిల్మ్ టీం వేగం పెంచింది. ఓవైపు రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్ లో బన్నీ లేని సీన్లు తెరకెక్కుతుంటే థాయిలాండ్ లో పులితో ఫైట్ సీన్ కోసం సుకుమారన్ టీం స్పీడ్ పెంచింది. కొరటాల శివ మేకింగ్ లో ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా తాలూకు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. లొకేషన్లు కూడా 80% ఫైనలైజ్ అయ్యాయి. ఫిబ్రవరి 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ అంటున్నారు. మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్న సినిమా రెండో స్కెడ్యూల్ డిసెంబర్ నుంచి సంక్రాంతికి మారింది. అయితే ఇప్పుడు పొంగల్ పండుగ తర్వాతే సెకండ్ స్కెడ్యూల్ షురూ అవుతుందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తో క్రిష్ తీస్తున్న హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ స్పీడ్ అందుకుంది. అంతేకాదు ఈ సినిమా మార్చి 30కి విడుదలవడంలో ఎలాంటి డౌట్ గానీ వాయిదాలు కానీ లేవని తేల్చింది ఫిల్మ్ టీం. అంటే డిసెంబర్లోగా టాకీ, జనవరిలోగా సాంగ్ షూటింగ్ పూర్తవుతుందని తేలిపోయింది. ఇక యంగ్ రెబల్ స్టార్ విషయానికి వస్తే 40 కోట్లతో వేసిన 4 సెట్లలో ప్రాజెక్ట్ కే షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ తర్వాత సలార్ షెడ్యూల్తో 80% టాకీ పార్ట్ పూర్తవుతుందట.